ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? నిన్నటి కాల సమయం అంతా కూడా మన ప్రభు మనల్ని కాచి కాపాడి ఇది మనం బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 112వ కీర్తన 2వ వచనం. 112వ కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కాల సమయంలో దేవుడు భూమి మీద మన సంతతి వారందరిని కూడా బలవంతులుగా ఆశీర్వాదకరంగా చేయను గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థిస్తుంటుండగా దేవుడు మన కుటుంబాలని మన సంతతి వారందరిని కూడా భూమి మీద చూడండి బలవంతులుగాను ఆశీర్వాదకరంగా ఉండినట్లు దీవించునుగాక. ఆమేన్. చూడండి భూమి మీద ఎవరు మరి వాని సంతతి వారు భూమి మీద ఎవరు బలవంతులు అయ్యారు? అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు నేను ఆశీర్వదిస్తాను, నీ తర్వాత నిత్యం నీ బిడ్డల్ని నీ తరతరమును నేను ఆశీర్వాదకరంగా ఉంచుతానని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసినాడు. అబ్రహాం దేవుడు భూమి మీద గొప్ప బలవంతులుగాను ధనవంతులుగాను చేశాడు. యథార్థవంతులపు వంశపు వారు దీవించబడుదురు. యథార్థముగా నడుచుకున్నాడు అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబులు, వీళ్ళందరూ కూడా యథార్థవంతులుగా నడుచుకొని బహుగా దీవించబడ్డారు. భూమి మీద గొప్ప బలవంతులయ్యారు. ఐగుప్తు దేశంలో గొప్ప ప్రబలం అయిపోయారు. వాళ్ళు గొప్ప బలవంతులయ్యారు. యాకోబు యొక్క సంతానము 70 మందిగా వెళ్ళారు, కొన్ని లక్షల మందిగా తయారయ్యారు. వాళ్ళ సంతానపు వారు దీవించబడ్డారు, గొప్ప బలవంతులుగా పోయారన్నమాట. ఈరోజు కూడా మీ సంతానం మన సంతానం అన్నీ కూడా దీవించబడాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, బలవంతులుగా ఉండాలంటే మనము చూడండి బలహీనతలు మనం బలవంతులుగా ఉండాలి. బలహీనతలు, భయము, ఈ ఆందోళన, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా బలహీనతలుగా ఉంటాయి మనకి. దేవుడు ఆ బలహీనతలు కూడా విడిపించి మనల్ని బలవంతులుగా చేయడానికి దేవుడు భూమి మీద మనల్ని బలవంతులుగాను ఆశీర్వదించి యథార్థవంతులుగా మనం దీవించబడతాము అని చెప్తుందనమాట. వాళ్ళకి కలిమియు సంపదయు వాని వెంట ఉంటుంది, వాని నీతి నిత్యము నిలుచును అని చెప్తుంది దేవుని వాక్యం అనమాట. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుంది అనమాట. ఆ ఇశ్రాయేలు ప్రజలకి చీకటిలో కూడా వెలుగు పుట్టింది. వారి సంతానపు వారు బహుగా ప్రభలం అయిపోయారు, బలవంతులయ్యారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క సంతానం బహుగా విస్తరించబడింది, దీవించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ సంతానం దీవించబడాలంటే మనం యథార్థవంతులుగా దీవించబడాలి. భూమి మీద బలవంతులుగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఎలా ఉండాలి? యథార్థవంతులుగాను నీతివంతులుగాను మనం జీవించినప్పుడు చీకటిలో కూడా మనకు వెలుగు పుడుతుంది. మన సమస్యలో కూడా మనకి ఏ తొందర లేకుండా దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాగ్దానాన్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించండి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారన్న ప్రభా, నిజముగా నాయన ప్రభా, వారిని యథార్థవంతులు వాళ్ళని నేను ప్రభా బహుగా దీవిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, వాగ్దానం దీవించి ఆశీర్వించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని, సమస్యలు ఉన్నారు గొప్ప విడుదల తెచ్చేసి, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నారు గొప్ప విడుదల తెచ్చండి, రోగములతో ఉన్నారు ముట్టు స్వస్థపరచండి అయా, ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చండి అయా, మరి గర్భిణీ స్త్రీలను ముందు ఆశీర్వించి ఒక ప్రసవాన్ని నిర్గమించండి, గర్భఫలం తెచ్చండి. ప్రతివేద మీ కీడుని యాక్సిడెంట్ స్పిరిట్స్ చేస్తున్నాంలో బంధిస్తున్నాం ప్రభావ. మీ సన్నిధి కాపుదలను క్షేమం తెచ్చామని యేసుక్రీస్తు జీవములిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.